సో మెయిన్గా మనము కొన్ని పాయింట్స్ గురించి ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. సో స్పెషల్గా ఏంటంటే తనుజ గురించి మాట్లాడదాం, అలానే రీతు చౌదరి గురించి మాట్లాడదాం, నెక్స్ట్ సంజన గురించి మాట్లాడదాం. ఇంకా నాకు బాగా నచ్చిన వరస్ట్ పాయింట్ ఏంటంటే మనం వీడియోలో మాట్లాడుకోవాల్సింది, సో డబుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి అన్నారు. బట్ ఆ కంటెస్టెంట్స్ నిజంగా వాళ్ళు ఆ ఎలిమినేషన్కి వాళ్ళు కరెక్టేనా కాదని నాకు పెద్ద పాయింట్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని తీసుకొచ్చేసి ఎంత టాలెంట్ ఉన్న పర్సన్స్ కూడా తీసుకొచ్చేసి ఆ మిడిల్ గేమ్లో వాళ్ళను జాయిన్ చేయించిన తర్వాతకి ఆల్రెడీ ఒక ఫ్యాన్ అనేది చాలామందికి జనరేట్ అయిపోద్ది, సో స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి. సో ఈ మిడిల్లో వచ్చిన వాళ్ళకు ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ ఆల్మోస్ట్ అప్పటికే చాలామందికి ఒక ఫ్యాన్ బేస్ తయారైపోయినాక ఈ మిడిల్లో వచ్చిన వాళ్ళు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసినా కానీ వాళ్ళకు ఫ్యాన్ బేస్ అనేది కంపేర్ వాళ్ళు చేస్తే తక్కువ ఉంటుంది. సో దానికి రిజల్ట్ ఏమొస్తుందంటే ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి ఉన్నవాళ్ళు సేమ్ టైం ఈ మిడిల్లో వచ్చిన వాళ్ళు నామినేషన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఓటింగ్ అనేది వీళ్ళకే తక్కువ జరుగుద్ది. ఏదో స్టార్టింగ్ ఫస్ట్ సీజను సెకండ్ సీజను అట్లా కొన్ని సీజన్లో అది మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా పవర్ఫుల్ కంపేర్ విత్ ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళతో అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి చాలామందికి చాలా సీజన్లో జరిగింది అన్యాయమే అనిపిస్తుంది. ఎంత బాగా ఆడినా కానీ ఎండ్ ఆఫ్ ది సీజన్ అయితేనేమి లేకుంటే ఎలిమినేషన్ లాస్ట్లో చూసుకున్నా కానీ వాళ్ళకు డెఫినెట్గా అన్యాయం అయితే జరుగుద్దని నాకు అనిపించిండే. మరి మీరేమనుకుంటారో ఆ విషయం పైన అయితే కిందతో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే సో మనం మాట్లాడుకుందాం, ఈ టాపిక్ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సో మెయిన్గా మనం చెప్పినగా కొన్ని పాయింట్లు ముందు మాట్లాడినాం, సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో నాకు అనిపించుండే తనుజ గురించి మాట్లాడిండు, ఎందుకంటే డీమోన్ మ్యాటర్లో సో యాక్చువల్గా డీమోన్ అక్కడ కావాలనైతే ఏం చేయలేదు, జస్ట్ మామూలుగా పుష్ చేయడం జరిగింది. సో దానిపైన నాకు సార్ ఆ టాపిక్ని తీసుకొచ్చేసి అక్కడ డిస్కస్ చేసిండు. ఓకే, మంచి విషయమే. ఎందుకంటే నీ ఇంటెన్షన్ అది కాదన్నప్పుడు వాళ్ళ గురించి నువ్వు లేనిపోని మాటలు మాట్లాడి తన క్యారెక్టర్ని వేరే విధంగా డిఫైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓ పర్సన్ మీద లేనిపోని అబండాలు వేయడం అనేది ఎప్పుడు కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అందులోనూ తన ఇంటెన్షన్ అది కాదని తెలిసినా కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడి దాని తర్వాతకి లేదు అని చెప్పేసి మళ్ళీ తర్వాతకి సారీ చెప్పడము, లేకపోతే ఈ వీకెండ్ వచ్చినప్పుడు ఏదో వీడియో ప్లే చేసిన తర్వాతకి సారీ సార్ నేను యాక్చువల్గా ఆ టైంలో అట్లా అనుకున్నా ఇట్లా అనుకున్నా అని చెప్పేసి ఇలా రకరకాల రీజన్స్ చెప్పే పర్సన్స్ అది ఎవరైనా కానీ వాళ్ళను ఖచ్చితంగా నాకు సార్ గట్టిగా కోటింగ్ వేసుకుంటాడు. ఓకే, కాకపోతే ఇదే అదునుగా చూపించి వేరే రీజన్కి మళ్ళీ ఇదే పర్సన్కి లింక్ పెట్టేసి ఇది ఇట్లా చేసినావు కాబట్టి ఇట్లా నువ్వు అనుకుంటున్నావు, మరి అక్కడ ఆ విధంగా నువ్వు చేసినావు కదా, మరి వాటితోటి ఏమనుకోవాలి అని చెప్పేసి ఇట్లా లింక్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో మీకు అందరికి అర్థమైపోయింది, చెప్పినా కదా. సో తనుజ డీమోన్కి స్టార్టింగ్లో అక్కడ ఒక గొడవ జరిగింది, అట్లా పుష్ చేయడము, అట్లా పుష్ చేస్తావా మ్యాన్ హ్యాండ్లింగ్, సో అట్లా ఫీమేల్ మేల్, సో అలా రకరకాల ఏంది ఇట్లా మొత్తం ఎందుకు ఇట్లా చేస్తున్నావు, కరెక్ట్గా నువ్వు బిహేవ్ చేయట్లేవు అని చెప్పేసి రకరకాలుగా ఆమె కొన్ని కామెంట్ చేసింది. సో దాని తర్వాతకి అది కాదు సార్, ఆమె ఇంటెన్షన్ అంటే తన ఇంటెన్షన్ అది కాదని చెప్పేసి వీళ్ళ మధ్యలో సెటిల్ అయిపోయింది, ఇష్టం సార్ట్అవుట్ అయిపోయింది. ఓకే, బట్ దాని ముద్ర పోవాలి. సో అంతలా మాట్లాడి జస్ట్ సింపుల్గా అక్కడ నువ్వు సారీ చెప్తే కరెక్ట్ కాదని చెప్పేసి నాకు సార్ మాట్లాడిండు. సో తనుజ కూడా అక్కడ తను చేసిన మిస్టేక్ని తను రియలైజ్ అయిపోయింది. బట్ ఏదన్నా కూడా ఆ మాటలు అనేసి తర్వాతకి సారీ చెప్పడం అనేది చాలా ఈజీ అయిపోతున్న పద్ధతి ఉండే. కాకపోతే దాన్ని వీకెండ్లో మాట్లాడి మళ్ళీ ఇలాంటి రిపీట్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి నాకు సార్ చెప్పడం అలాగూ ఓకే. అంతవరకు తను చేసిన మిస్టేక్ ఖచ్చితంగా అక్కడ చెప్పిండు, తనతో సారీ చెప్పించిండు, అంతకుముందుకు మాట్లాడుకున్నారు. కాకపోతే మళ్ళీ అడగడం అనేది కూడా ఓకే, అదే పక్కన పెట్టేసండి. ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సో వీళ్ళు యాక్చువల్గా గేమ్ ఆడుతుండే కదా, సో ఆ బాల్స్ మొత్తం వాడికి స్టిక్ చేసే విధంగా, సో ఎవరి బుట్టలో ఎక్కువ బాల్ తక్కువ బాల్ ఉంటే వాళ్ళు ఆ టాస్క్ నుంచి ఒక్కొక్క రౌండ్ 2 రౌండ్స్ లెక్క ఉంటే, సో 3 రౌండ్స్ ఉంటే ఆ రౌండ్ నుంచి వాళ్ళు బయటికి వెళ్తారు. తక్కువ ఉన్న వాళ్ళు సేవ్ అయిపోతారు, సో ఎక్కువ ఉన్న వాళ్ళు మిగతా రౌండ్ ఆ టాస్క్ ఆ గేమ్ అనేది కంటిన్యూ అయిపోతుంది. దానికి సంచాలకు రీతు ఉంది. అప్పుడు ఇక్కడ తనుజ దగ్గర ఉన్న బాల్స్ పవన్కి బాస్కెట్లో వేసే ప్రయత్నంలో భాగంగా సో తనుజ ఇక్కడ డీమోన్ పైకి వస్తుంటే డీమోన్ తన నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నంలో ఏదైతే ఒక స్క్వేర్ బాక్స్ ఉందో ఆ స్క్వేర్ బాక్స్ నుంచి మనోడు దూరం పోయిండు. సో ఆ టైంలో ఏమైపోయిందంటే తను ఆల్రెడీ ఆ స్క్వేర్ బాక్స్ నుంచి బ్లూ లైన్ నుంచి అవతలికి పడిపోయాడు. ఇక్కడ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే తనుజ తన మీదకి వచ్చేసి బాల్ వేయబోతుంది, అంటే ముందుకు వచ్చేసి బాల్ అయిపోతుంది. ఇది కామన్గా వీడియోలు ప్లే చేసిళ్ళు, కాబట్టి స్లో మోషన్లో ప్లే చేయొచ్చు. ఇక్కడ ఈ విషయాన్ని అక్కడ డీమోన్ తనుజని ఇక్కడ ఇట్లా పుష్ చేయడము, దానికి సంబంధం లేదని చెప్పేసి సో ఇక్కడ నువ్వు ఇది కరెక్ట్ అనుకుంటే అక్కడ అది కూడా కరెక్ట్ అని చెప్పేసి ఇట్లా లింక్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ డీమోన్ తన నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నంలో భాగంగా తను బ్యాక్ వెళ్ళేయండు.
తనుజ ఏమో బాల్స్ వేసే ప్రయత్నంలో భాగంగా ఒక గేమ్లో కాబట్టి గేమ్లో ముందుకు వచ్చేసింది. అంతేగాని ఇక్కడ నువ్వు నెట్టినావని చెప్పేసి ఇక తనుజ పైన నువ్వు నెట్టినావని చెప్పేసి ఏం ప్రూవ్ చేయడానికి ఆ తనుజ ఆ విధంగా బ్యాట్ వేసే ప్రయత్నం చేసినది నాకైతే అర్థం కాలేదు. ఇంక ఇక్కడ వరస్ట్ పెద్దది ఏంటంటే ఆల్రెడీ ప్రజలు ఉన్నారు కదా. సో ప్రజలు ఎవరు, ఇమాన్యులు, సుమను, భరణి, నెక్స్ట్ అటు ఎలాగో గౌరవ్ గురించి అడగలేదు అనుకోండి. సో నాకు సార్ ఫస్ట్ ఇమాన్యుల్ అడిగింది అనమాట. సో ఇమాన్యుల్ దీనిపైన నీ ఒపీనియన్ ఏంది? సో యాక్చువల్గా నువ్వు చూసిన ఒక ఫుటేజ్, సో నీకు ఏమనిపించింది? తనుజ పుష్ చేసిందా లేకపోతే ఏం చేసిందని చెప్తే తను అంటాడు కదా, సార్ పుష్ చేసినట్టే అనిపించింది సార్, నాకు పుష్ అనిపించింది అని చెప్పేసి అంటాడు. సో నెక్స్ట్ భరణి గారిని అడిగితే భరణి గారు అంటున్నాడు కదా, సార్ ఆల్మోస్ట్ ఒక రైట్ హ్యాండ్ అయితే తన మీద పడ్డా సార్, నాకైతే అనిపిస్తుండే పుష్ అన్నట్టు అనిపించింది అని చెప్పేసి చెప్పిండు. సో నెక్స్ట్ కరెక్ట్ మాట్లాడిన పని ఎవరంటే ఇక్కడ సుమన్ కరెక్ట్ మాట్లాడండి. ఏమని మాట్లాడిందంటే, సార్ యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే, సో బాలేసే ప్రయత్నంలో భాగంగా తన మీద చేయబడవచ్చు అంతేగాని సో వాంటెడ్గా అయితే చేసిన పని అయితే కాదు సార్ అని చెప్పేసి చెప్పిండు. సో దీని తర్వాత యాక్చువల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరే, నాకు సర్వర్ అవుతున్నాయి బిగ్ బాస్ టీం వాళ్ళు. కాకపోతే ఇక్కడ సుమన్ నుంచి వచ్చిన ఆ రియాక్షన్ తర్వాతకి సేమ్ టైం తనుజ అదే పాయింట్ పైన గట్టిగా డిఫెండ్ చేసుకునేసరికి వీళ్ళు ఎమ్మటి అక్కడ మాట మార్చేసి, సో ఇక్కడ నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అక్కడ ఆ విధంగా అయ్యిద్ది కదా అని చెప్పేసి మళ్ళీ వేరే అర్థం వచ్చే విధంగా ఆ స్క్రిప్ట్ మొత్తం మార్చేసే ప్రయత్నం చేసిళ్ళు. అదే నాకు నచ్చలేదు. ఎందుకు? తప్పన్నప్పుడు తప్పు తను రియలైజ్ అయిపోయింది, కాకపోతే అది మళ్ళీ రిపీట్ కావద్దు, అది యాక్సెప్టెడ్. అంతేగాని దానికి సంబంధం లేని దానికి లింక్ చేసుకుంటూ అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆ విధంగా జరిగింది, ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఈ విధంగా జరిగింది, సో అక్కడ తప్పు కానప్పుడు ఇక్కడ తప్పు కాదు, అక్కడ తప్పు అయితే ఇక్కడ తప్పు అయితే అని చెప్పేసి చూపించడం అనేది కరెక్ట్ కాదు. ఏ సిచ్యువేషన్ తగ్గట్టు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అక్కడ కొన్ని పరిస్థితులు ఉంటాయి, అక్కడ వాటి మీద మనం మాట్లాడాలి. కానీ ప్రతి సిచ్యువేషన్కి ఒకటే కాన్సెప్ట్ తోటి జరుగుద్ది, లేకుంటే ఒకటే ఏదైతే అనుకుంటారు కదా మన మైండ్లో అనుకుంటారు కదా కామన్గా ఇంటెన్షన్ అంటారు కదా, సో ఆ ఇంటెన్షన్ ఒకటే ఇంటెన్షన్ అని చెప్పేసి ఇట్లా రెండింటిని కంపేర్ చేయడము, సో ఒకటే సిచ్యువేషన్కి 3-4 ప్లేసెస్ వీడియోస్ ఫుటేజ్ చూపించుకొని ఇట్లా కంపారిజన్ చేసుకుంటూ, సో అక్కడ నీ ఇంటెన్షన్ ఏదైతుందో ఇక్కడ అదే ఇంటెన్షన్ తనకు ఉండొచ్చు కదా అని ఇలా కంపేర్ చేసుకుంటూ మాట్లాడే విధానం అనేది కరెక్ట్ కాదు. అందులో వచ్చేసి తనుజ అక్కడ కరెక్ట్గా తను పుష్ చేయలేదు, ఓన్లీ బాల్స్ ఏవైతున్నాయో తన చేతిలో, సో డీమాన్ బుట్టలు వేసే ప్రయత్నం చేసింది. సో డీమాన్ తన నుంచి దూరం వెళ్తూ తన బాస్కెట్లో బాల్ పడకుండా చేసే ప్రయత్నంలో భాగంగా కొంచెం ఎగిరి బ్యాక్లో పడ్డాడు, అంటే బ్యాక్ వెళ్ళిండి అంతే. దాన్ని అంత హైలైట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. ఎందుకు మరి భరణి గారు ఆ విధంగా మాట్లాడిండు, కరెక్ట్గా మాట్లాడలేదని నాకు అనిపించుండే. అలానే ఇమాన్యుల్ ప్రతిసారి కూడా కొంచెం ఆలోచించి మాట్లాడే ఇమాన్యుల్ కూడా, సో మేబీ నాకు సార్ అడిగింది కాబట్టి మేబీ వాళ్ళు వేరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, సో ఇట్లా మాట్లాడితే ఓకే కదా అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించి వీళ్ళిద్దరు అయితే ఆ విధంగా అక్కడ ఆ ఆన్సర్ అయితే చెప్పిలైతే నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే జెన్యూన్ చెప్తున్నా, నాకైతే అసలు నచ్చలేదు. సో ఇంకొకటి విషయం ఏంటంటే యాక్చువల్గా ఒకటి కళ్యాణం సంచాలకుగా ఉన్నప్పుడు సో అక్కడ బాక్సెస్ ఉంటాయి కదా, సో 6 మొత్తం పిల్లర్స్ లెక్క పిరమిడ్ లెక్క ఒక దాన్ని మొత్తం కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఆ టాస్క్లో కామన్గా చాలా గొడవ ఉందన్నమాట. సేమ్ టైం ఏంటంటే సో యాక్చువల్లీ అక్కడ ముందు సుమన్ పెట్టిండని చెప్పేసి మాట్లాడము కొందరు, అలానే ఇక్కడ సంచలకైనటువంటి కళ్యాణ్ కూడా చెప్తుంటాడు. సో ఫస్ట్ ఇక్కడ సుమన్ పెట్టినా కానీ అక్కడ కరెక్ట్ ఇక ఆమె అరేంజ్మెంట్ అనేది సంజన గారు బాగా చేసినప్పుడు సో నాకు అనిపించిండే అరే ఏం జరుగుతుంది ఇక్కడ, ఎంత చూసినా కూడా వీడియో మనకు ప్లే అయినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ సంజనే కదా అక్కడ కన్స్ట్రక్ట్ చేసింది 6 బాక్సెస్ని, తర్వాతకి ఇక్కడ సంజన అయిపోయిన తర్వాతకి సుమన్ వేసిండు. కాకపోతే వీళ్ళ వర్షన్ మొత్తము సుమన్ ఫస్ట్, కాకపోతే కంపారేటివ్లీ ఇక్కడ సంజన గారి బాక్స్ అనేది కన్స్ట్రక్షన్ అనేది కరెక్ట్గా ఉంది, కరెక్ట్గా ఒక అరేంజ్మెంట్ ఉంది. సో అందుకనే తనకు విన్నర్ ఇస్తున్నాను చెప్పేసి ఇటు సంచాలకైనటువంటి కళ్యాణ్ మాట్లాడము, అలానే తనుజ, రీతు వీళ్ళందరూ ఇక్కడ సుమన్ శెట్టికి ఇక్కడ సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ నువ్వు తప్పు డిసిషన్ తీసుకున్నావు, సో ఇక్కడ కన్స్ట్రక్షన్ కాదు లేక అరేంజ్మెంట్ కాదు, ఎవరు ముందు వేస్తే వాళ్ళే కదా, సో ఆ విధంగా కంపేర్ చేస్తే సంజన కన్నా ముందు ఇక్కడ సుమన్ శెట్టే వేసిండు, మరి సుమన్ శెట్టిని నువ్వు ఎందుకు ఇక్కడ నువ్వు విన్నర్గా నువ్వు ప్రకటించమని చెప్పడము. సో సంచాలక్ అనేవాడు ప్రతి దాంట్లో ప్రతి విధాలుగా అన్ని యాంగిల్స్లో చూసుకుంటూ గేమ్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఒకటే వర్షన్లో ఒకవైపు చూసుకుంటూ పోవడంతో నువ్వు చెప్పే ఆన్సర్ కరెక్ట్ సంజన గారికి ఇద్దామని ఆలోచన ఉంది. ఎందుకంటే నువ్వు చెప్పిన రీజన్ ఏంటిది, అక్కడ అరేంజ్మెంట్ కరెక్ట్ ఉంది, ఇక్కడ అరేంజ్మెంట్ బాగాలేదు. సో తను ముందు ఫస్ట్ వేసిండు, కాకపోతే అరేంజ్మెంట్ బాగాలేదు, ఈమె అరేంజ్మెంట్ బాగుంది కాబట్టి ఈమెకు విన్నర్ ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ప్రకటించినావు. కాకపోతే వరస్ట్ ఏంటిదంటే నువ్వు కూడా అక్కడ సంచాలక్గా ఫెయిల్ అయిపోయినావు. సో నాకు సార్ కూడా అదే, సో సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయినావు అంటే సార్ నేను ఫెయిర్గా చేసిన సార్ చెప్పేసి అంటూ. కాకపోతే ఏంటంటే మ్యాటర్ సంచాలక్ అనేవాడు కరెక్ట్గా గేమ్ చూడకుండా ఇక్కడ తను అనుకున్నాడు ఇక్కడ ఫెయిర్ అన్ఫేర్ అని చెప్పేసి ఇక్కడ కరెక్ట్ కన్స్ట్రక్ట్ చేసింది, ఇక్కడ కరెక్ట్గా పేర్చలేదు. సో అందుకనే నిన్ను సంజన గారు మంచిగా బాక్సెస్ పెట్టిలు కాబట్టి తనను విన్నర్గా ప్రకటించిండే. కానీ
ఇక్కడ ఎగ్జాక్ట్‌గా గేమ్ చూడకుండా ఎవరు ముందు బాక్సెస్ పే కన్‌స్ట్రక్ట్ చేసిల్లో 6 బాక్సెస్ ఏసిల్లో వారినైతే విజేతగా ప్రకటించలేరని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో, డెఫినెట్‌గా అదే అక్కడ మనం చూపించిన వీడియోలు కూడా అదే క్లియర్‌గా కనబడుతుంది. సో, మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సిట్యుయేషన్‌లో సంచాలక్ అనేవాడు ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటే అంత జెన్యూన్‌గా ఒక డెసిషన్ అనేది జరుగుద్ది. సేమ్ టైమ్ కరెక్ట్ ఆట ఆడిన వాడికి అక్కడ జెన్యూనిటీ జరుగుద్ది. వాళ్ళ కష్టానికి తగ్గట్టు ఇక్కడ ప్రతిఫలం దక్కుద్ది. అంతేగాని సో, అక్కడ ఏమైపోయిందంటే ఆ టాస్క్ మొత్తం చూసిన తర్వాతకి సో, కావాలని చెప్పేసి కళ్యాణ్ సంజన గారికే ఫేవర్ చేసిండని చెప్పేసి ఒకటి బయట ఒకటి పోర్ట్రే అయిపోయింది. మరి ఇప్పుడు ఈ వీడియో ప్లే చేసిన తర్వాతకి మనందరికి ఏమనిపించింది? కరెక్టే. సంజన గారు కరెక్టే ఆడిల్లు. కాకపోతే సంచలక్ డెసిషన్ అలానే చూసి ఆడే సపోర్ట్ చేసే వాళ్ళ మద్దతుతోటి మొత్తానికి సుమన్ కరెక్ట్ ఆడిల్లు, సుమన్ కరెక్ట్ ఆడిల్లు అని చెప్పేసి ఆ విధంగా పోర్ట్రే చేయడంతోటి ఇక్కడ కావాలనే ఇక్కడ సంజన మొత్తానికి తొక్కి పడేసినట్టు అయిపోయిందనమాట. సంజన ఎంత బాగా ఆడినా గాని సంజన ఆడలేదు. సో, తనకు అన్‌ఫెయిర్ డెసిషన్ అని చెప్పేసి చాలా మంది ఫీల్ అయిపోయి ఉండే. లైక్ నేను కూడా అట్లనే ఫీల్ అయిపోయినా. కాబట్టి సంచలక్ అనేవాడు ఎవరైనా గాని కొంచెం చూసి ఆట ఆడితే బాగుంటదని నాకు అనిపించిండే. సో, నెక్స్ట్ ఇక రీతు ది వరస్ట్ డిజాస్టర్ సంచలక్ అని చెప్పేసి నాగ్ సార్ కూడా అనౌన్స్‌మెంట్ ఇచ్చిండు. సో, యాక్చువల్‌గా నేను దానిపైన వీడియో చేద్దాం అనుకున్నా ఆ రోజు. కాకపోతే సమ్ రీజన్స్ తోటైతే నేను వీడియోస్ చేయట్లే ఈ మధ్యలో. సో, ఈరోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిండనుకోండి. సంచలక్ అనేవాడు ఒక గేము 'బిగ్ బాస్' పెట్టినప్పుడు కొన్ని రూల్స్ తీసుకొచ్చి పెట్టేస్తాడు. దీని తర్వాతకి సంచలక్ తనకు కన్వీనియంట్‌గా ఇంకా కొన్ని రూల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అది వాళ్ళకి స్టార్టింగ్ సీజన్ నుంచి కూడా అట్లుంది అవకాశం ఉంది. సో, వాళ్ళు ఆ విధంగా కొన్ని ఇంకా కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ కూడా పెట్టుకోవచ్చు. లేకుంటే కొన్ని వాళ్ళకి కన్వీనియంట్‌గా వాళ్ళు మార్చుకోవచ్చు రూల్స్‌ని. సో, అవకాశం ఉంటది. అదేది వన్స్ గేమ్ స్టార్ట్ కాక ముందు వరకే ఏదైనా కూడా. ఏ టాస్క్‌ను స్టార్ట్ కాక ముందు వరకే ఉన్న ఆ కంటెస్టెంట్స్‌కి వీళ్ళు చెప్పాలి కామన్‌గా. సో, వన్స్ గేమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాతకి గేమ్‌లో మనకు నచ్చినట్టు కండిషన్స్ మార్చడం, రూల్స్ మార్చడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ సంచాలక్ రీతు గారు కూడా చేసింది గదే. వరస్ట్ డిజాస్టర్ ఎందుకన్నారంటే నాగ్ సారు ఇలాంటి జడ్జిమెంట్ అన్నమాట. ఒకసారేమో ఫస్ట్ అక్కడ చెప్పినా కదా! 2 ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే డీమన్ 2 టైమ్స్ ఆ బాక్స్ దాటి బయటికి పోయిండు. సో, అక్కడ తను కరెక్ట్ చెప్పలేదు. ఎప్పుడైతే అక్కడ సో, ఇక్కడ మనకు నిఖిల్ నాయర్. సో, నిఖిల్ నాయర్ ఉన్నప్పుడేమో నిఖిల్ నాయర్ మీద ఆల్రెడీ నువ్వు 2 సార్లు పోయినావు. సో, నీకు ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్ అని చెప్పేసి అంటది. అక్కడ తనుజ చెప్తుంది ఆల్రెడీ వాడు కూడా 2 టైమ్స్ పోయిండని చెప్పేసి ఇట్లా మాట్లాడుతుండే. లేదు వాడు పోలేదని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతది. సో, మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాతకి నిఖిల్ నాయర్ నువ్వు ఈ టాస్క్‌లో నీకు బాల్స్ తక్కువున్నాయి కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి నువ్వు సేఫ్. సో, నువ్వు బయటికెళ్ళు అని చెప్పేసి చెప్పుద్ది. సో, మళ్ళీ కన్ఫ్యూజన్‌లో మళ్ళా బిగ్ బాస్ అడిగిన తర్వాతకి సార్ తనుజే సేఫ్ సార్ బిగ్ బాస్ తనుజే సేఫ్ అని చెప్పేసి మాట్లాడుతది. మళ్ళీ గేమ్ ఆడేటోళ్ళు ఆ గేమ్ ఆడుకుంటారు. అంతే వాళ్ళకి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఐదర్ వాళ్ళు సక్సెస్ అయితారా, ఫెయిల్ అయితారా అనేది నెక్స్ట్. కాకపోతే నువ్వు ఆట ఆడించాలి తప్పించి ఆట ఆడేటోళ్ళకు నువ్వు సజెషన్స్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అది సంచలనం ఎవరైనా గాని. అలాంటిది సంజనకు నువ్వు రూల్స్ చెప్పడము, నువ్వు మంచిగా ఆడని చెప్పేసి చెప్పడము అదొక వరస్ట్ రీజన్. సో, వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవైందనుకోండి. దాని గురించి కూడా నాగ్ సార్ గట్టిగానే క్లాస్ పీకిండు. ఆ సెకండ్ పాయింట్. కాకపోతే ఈమె ఎంత వరస్ట్ అంటే నాగ్ సార్ ఒక డైలాగ్ చెప్పిండు. సో, సంచలక్ అనేవాడు ఎవరొకరు గెలవాలనుకోవాలి అంతేగాని ఒకరే గెలవాలని చెప్పేసి మైండ్‌లో పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి. సో, నీకు ఒక పర్సన్ నచ్చింది కాబట్టి ఆ పర్సనే గెలవాలనుకోని ఆట ఆడిపిస్తే ఎప్పుడు కూడా ఎవరు కరెక్ట్ ఆడినా గాని వాళ్ళ ఆట కనబడదు జెన్యూన్‌గా చెప్పాలంటే. సో, ఒక సంచాలక్‌గా బ్లైండ్‌గా ఎళ్ళాలి. సో, మనసులో ఏం పెట్టుకోకుండా నేనేం చేయాలి? నాకిచ్చిన ఇక్కడ డెసిగ్నేషన్ ఏంది? ఈ టైంకి ఇక్కడ ఇచ్చిన రోల్ ఏంటిది? ఆ రోల్ మనం కరెక్ట్‌గా ప్లే చేసినామా లేదనేది మ్యాటర్స్ అంతే. సంచాలక్ మెయిన్‌గా చేయాల్సిన పని అది. అంతేగాని సో, ఇక్కడ నాకు డీమోన్ చాలా ఫేవరెట్ పర్సన్. సో, నేను డీమోన్‌ని కవర్ చేసుకుంటా. సో, ఇట్లా డీమోన్‌ని కవర్ చేసుకునే ప్రయత్నంలో మిస్టేక్స్ పైన మిస్టేక్స్ జరుగుతూనే ఉండేసరికి ఆఖరికి తను ఎలాంటి జడ్జిమెంట్ తీసుకుంటుంది, ఎలాంటి డెసిషన్‌కి తను కట్టుబడి ఉంటుందనేది మొత్తానికి క్వెషన్ మార్క్ అయిపోయింది. సో, దాని ప్రతిఫలం ఈరోజు నాగ్ సార్ చెప్పిన ఏంటిది వరస్ట్ డిజాస్టర్ సంచాలక్. నాగ్ సార్ స్పెషల్‌గా బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేసిండు. ఏమనంటే, ఇంకోసారి ఈమెకు సంచాలక్ ఆ పదవి అయితే ఇవ్వకండి సార్ అని చెప్పేసి. అంటే ఎంతలా ఇజ్జత్ పోయిందంటే ఈమెది. ఎంత కరెక్ట్‌గా ఆడాలే ప్రతిసారి. మళ్ళీ అంటేగా లేదు సార్ ఏదో మిస్టేక్‌లు అయిపోయింది సార్. నాకు నిద్ర లేదు. ఇలాంటి రీజన్సా? సంచలక్‌గా ఉండేవాడు ఎంతో పర్ఫెక్ట్‌గా ఆడాలి. చాలా చిల్‌గా తీసుకుంటూ గేమ్ ఆడుతూ సంచలక్‌గా ఆడాల్సిన దానికన్నా వరస్ట్ ప్లే చేసుకుంటూ, మళ్ళీ చెప్పే రీజన్స్ ఎంత వరస్ట్ ఇంత నెగ్లిజెన్స్ రీజన్స్ చెప్తే ఎంత దారుణంగా ఉంటదండి చూసేటోళ్ళకైతేనేమి. ఆడేటోళ్ళకి ఎలాగో వాళ్ళు అప్పటి వరకు క్వెషన్ చేయరు. ఎందుకంటే సంచలక్ డెసిషనే ఫైనల్ కాబట్టి గేమ్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఫైట్ జరుగుద్ది కావచ్చేమో. బట్ అప్పటికే డెసిషన్ అనేది తీసుకున్నాక దేర్ ఈస్ నో చేంజ్. ఏంది 'బిగ్ బాస్' మళ్ళీ వీకెండ్ వచ్చినప్పుడు నాగ్ సార్ వచ్చేసి వాడి గురించి కరెక్షన్ చెప్పడము. మళ్ళా 'యథా రాజా తథా ప్రజే.' సో, అంతే కుక్కతో కొంకర లెక్క. అప్పటి వరకే నాగ్ సార్ వచ్చినప్పుడు ఓ రాయి కట్టేస్తారు వీళ్ళందరికీ. అప్పుడు చక్కగా ఉంటది. ఈ వీకెండ్ మొత్తము. తర్వాతకి మళ్ళీ మండే నుంచి మళ్ళీ ఫ్రైడే వరకు యాజ్ ఇట్ ఈజ్. మళ్ళా క్రాసే అయిపోతది. అట్లుందనమాట సంజయ్ లగ్గా చేసినటువంటి రీతు విషయం అయితేనేమి
సేమ్ మళ్ళీ ఇక్కడ సంజన గారి మ్యాటర్ కూడా సేమ్ అట్లనే ఉంది. సంజన గారు నోటికొచ్చేసినట్టు మాటలు మాట్లాడడము, తర్వాతకి సారీ సార్ నా ఇంటెన్షన్ అది కాదు. నేను అప్పుడే సారీ చెప్పినా. మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుకోదలుచుకోవట్లేదు సార్ అని చెప్తది. మళ్ళీ రిపీట్. మాట్లాడినామా, తిన్నామా, తిట్లు తిన్నామా, వచ్చాడు, కొట్టాడు, రిపీట్, రిపీట్, రిపీట్ అన్నట్టు సేమ్ ఇదే రిపీట్ వ్యవహారము సంజన జరుగుతుంది. సేమ్ టైమ్ రీతు కూడా జరుగుతుంది. నాకైతే అదే నచ్చలేదు. ఎందుకంటే అంత వరస్ట్ అనిపించింది. ఇంకోటేందంటే మనం డబుల్ ఎలిమినేషన్ గురించి మళ్ళీ మాట్లాడదాము. చెప్పినా కదా! ఒక చిన్న ట్విస్ట్ అని చెప్పేసి. ఇంకోటేందంటే తనుజ గారికి ఎన్ని సార్లు నోరు మారుస్తదబ్బా! ఎన్ని సార్లు ఆ టంగ్ ఫ్లిప్పు, ఫ్లిప్పు, ఫ్లిప్పు. ఒకసారి హౌస్‌లో నాకు అందరితో కంపేర్ చేస్తే నా సపోర్ట్ ఫస్ట్ నాకు స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసింది ఇమాన్యుయల్ సపోర్ట్ చేసిందని చెప్పేసి అంటది ఒక్కోసారి. ఇంకోసారి నాకు భరణి గారు తప్పించి ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఇంకోసారి అంటది. ఇంకోసారి నాకు ఎవరు సపోర్ట్ లేదని చెప్పేసి అంటది. ఇంకోసారి నాకు కళ్యాణ్ సపోర్ట్ చేసిందని చెప్పేసి అంటది. అసలుకి ఆట ఆడేది ఈమేనా? లేకపోతే ఈమెలో వేరే ఆత్మలొచ్చేసి ఆడుతున్నాయో అర్థం కావట్లేదు. ఇన్ని వెర్షన్సా? ఇన్ని సార్లు ఫ్లిప్పా? మళ్ళీ ఈరోజు ఒక టాస్క్ వచ్చినప్పుడు ఎవరిని మన స్ట్రెంత్, ఎవరు మన వీక్ అనుకున్నప్పుడు ఈమె డైలాగ్ చెప్పిందనమాట. అందుకని ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. మిగతా అందరూ కూడా వాళ్ళందరూ ఫెయిర్‌గా ఉన్నారు. వాళ్ళకేమనిపించిందో అదే స్టార్టింగ్ వాళ్ళ వెర్షన్ ఏ విధంగా ఉంది. అదే వీళ్ళు ఆ వెర్షన్ పైన వాళ్ళు స్టిక్ అనే ఉండే. బట్ ఇక్కడ కంపారిటివ్ చూసుకుంటే తనుజకు స్టార్టింగ్ నుంచి ఉన్న ఏదైతే డెసిషన్ ఉందో ఆ డెసిషన్‌లో ఎప్పుడు కూడా క్లారిటీ లేకుండా పోతుంది. అందుకని అనిపించింది. ఒకసారి భరణి గారు నాకు సపోర్ట్ చేసిండు స్టార్టింగ్ నుంచి అంటది. నాకెవరు సపోర్టర్స్ లేరు. ఓన్లీ భరణి అంటది. ఇంకోసారి ఎవరు సపోర్ట్ లేరు. ఓన్లీ ఇమ్మాన్యుయల్ అంటది. ఎవరు సపోర్ట్ చేయరని ఇంకోసారి అంటది. అందరూ నాకు సపోర్ట్ ఇచ్చి ఇంకోసారి అంటది. ఇంకోసారి నాకు ఓన్లీ కళ్యాణే చేసినాడంటది. ఇలాంటి ఈ ఫ్లిప్ అయ్యే అమ్మాయి గురించి మనం ఏం మాట్లాడతామని నాకైతే అర్థం కావట్లేదు. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఏందంటే ఇంకోటి చెప్పినాక ఇదే టాస్క్‌లో ఎవరికి ఎక్కువ వీక్‌నెస్ పలానా పర్సన్ వీక్‌నెస్ అనుకుంటారో వాళ్ళకైతే ఒకటి బిగ్ బాస్ చెప్పిండు. 2 బాంబులు ఒకటి హౌస్‌లో ఒక బాంబ్ ఉంది. ఇంకోటి బయట బాంబ్ ఉందని చెప్పేసి. ఆ బయటున్న బాంబ్ ఏంటిదంటే నాకు సార్ ఉన్న బాంబు డబుల్ ఎలిమినేషన్. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి నాకు సార్ చెప్పిండు. అందులో ఎవరు ఎలిమినేట్ అయ్యారో మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాము. ఇంకోటేంటంటే లోపల ఉన్న బాంబ్ ఏందంటే ఎవరికైతే వీక్‌నెస్ అని చెప్పేసి ఉన్న హౌస్‌మేట్స్ అందరూ డిసైడ్ చేస్తారో వాళ్ళకు నో ఫ్యామిలీ వీక్ అన్నమాట. ఇందులో ప్రకారంగా ఉన్న హౌస్‌మేట్స్ అందరూ చూసుకుంటే నలుగురు మెజారిటీ ఓటింగ్ ఇంకా సంజన గారు జరిగింది. సంజన గారి వల్ల మాకు చాలా వీక్‌నెస్ అయిపోతున్నాం అని చెప్పేసి తనకు చెప్పిండు. దాని ప్రకారం ఈమెకైతే బిగ్ బాంబ్ తినక పడ్డది. ఈమెకు పనిష్మెంట్ ఏంటిదంటే ఈ వీక్ ఎలాగో ఫ్యామిలీ వీక్ ఉంటది కాబట్టి ఆ ఫ్యామిలీ వీక్ అనేది తనకు ఉందని చెప్పేసి బిగ్ బాస్ నాకు సార్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిండు. బట్ తనైతే అంటుంది కదా! సార్ నాకు నేను అవసరం లేదు సార్. నేను బిగ్ బాస్‌లో ఉన్నాను. నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటుండే. కాకపోతే నాకు సార్ కూడా చెప్పిండు. ఇక్కడ ఎవరు డెసిషన్ చేంజ్ చేసుకునే అవసరం లేదని చెప్పేసి అన్నారు. సేమ్ టైమ్ భరణి అయితేనేమి, నెక్స్ట్ కళ్యాణ్ అయితేనేమి వీళ్ళందరూ చెప్పారనమాట. ఏమని చెప్పినంటే సార్ కావాలంటే మేము సాక్రిఫైస్ చేస్తామని చెప్పేసి మాట్లాడుండే. బట్ ఫైనల్‌గా వచ్చేసరికి ఇక్కడ బిగ్ బాస్ డెసిషన్‌ని ఎవరు మార్చాల్సిన సిట్యుయేషన్ ఉండదు కాబట్టి ఫైనల్ డెసిషన్ బిగ్ బాస్‌దే కాబట్టి ఇక్కడ దేర్ ఈస్ నో చేంజ్ అని చెప్పేసి నాకు సార్ చెప్పిండు. ఇక ఫైనల్‌గా వచ్చేసరికి ఎలాగో డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఈరోజు ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ రేపు ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. కాకపోతే ముందే చెప్పేద్దాము. ఎలిమినేట్ అయిపోయింది గౌరవ్ అండ్ నిఖిల్. అంటే సాటర్డే ఎపిసోడ్‌లో ఏమో నిఖిల్ ఎలిమినేట్ అయిపోయిండు. రేపటి అంటే సండే ఎపిసోడ్‌లో ఏమో గౌరవ్ ఎలిమినేట్ అయిపోతారు. దీనితోటి ఏదైతే ఊదరగొట్టుకుంటూ గ్రాండ్ 2.2 అని చెప్పేసి 5 స్టార్స్ అని చెప్పేసి బాగా డప్పు కొట్టిలో వాళ్ళందరూ అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఇక్కడ నేను అనుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్‌లో చెప్పిన పాయింట్ ఇది పాయింట్ అనమాట. ఏంటిదంటే ఇక్కడ సాయి నాకు అనిపించింది మెయిన్‌గా. సాయిలో కొంచెం టాలెంట్ ఉంది. అలానే ఇక్కడ నిఖిల్‌కి. నిఖిల్ కూడా తన ఆట చాలా పర్ఫార్మెన్స్ బెటర్‌మెంట్ అయితూనే ఉంది. కాకపోతే వీళ్ళకి వీక్‌నెస్ ఏందంటే వీళ్ళకి ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఎవరైతే అంటే సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చిన కంటెస్టెంట్స్‌తో కంపేర్ చేస్తే వాళ్ళకి ఎలాంటి అవకాశాలు వచ్చినాయో, అలాంటి అవకాశాలు వీళ్ళకి రాలే అని చెప్పేసి నాకు అనిపించింది. సేమ్ టైమ్ ఇంకో పాయింట్ ఏందంటే అప్పటికే ఉన్న హౌస్‌మేట్స్ అందరికీ అంతో ఇంతో ఫ్యాన్ బేస్ పెరగడము, వాళ్ళు నామినేషన్‌లో వచ్చినప్పుడు, వీళ్ళు సేమ్ టైమ్ నామినేషన్‌లోకి వచ్చినప్పుడు కంపారిటివ్‌లీ ఇద్దరిది కంపేర్ చేస్తే డెఫినిట్‌గా స్టార్టింగ్ నుంచి వాళ్ళకే ఎక్కువ ఓటింగ్ జరగడము, వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి తక్కువ ఓటింగ్ జరగడము, వీళ్ళు ఎంత బాగా ఆడినా కూడా వీళ్ళను కొంతమంది మెచ్చుకుంటారు తప్పించి, స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళతో ఉన్న కంపారిజన్‌లో అంత మెచ్చుకున్న వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి తక్కువనే ఉంటుందన్నమాట. అందుకనే వీళ్ళకి లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు నిఖిల్ గౌడ్ యాక్చువల్‌గా ఇదే సీజన్ స్టార్ట్ అయినప్పుడు హౌస్‌లోకొస్తే డెఫినిట్‌గా మంచి కంటెస్టెంట్ ఇంకా వీక్స్ మనోడు సర్వైవ్ అయ్యే అవకాశం ఉండే. హౌస్‌లో ఇంకా కొన్ని వీక్స్ ఉండే అవకాశం ఉంటది. కాకపోతే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అండ్ రీజన్స్ తోటి ఇలాంటి ప్లేయర్స్ హౌస్‌లోకొచ్చినప్పుడు ఎంత మంచి ఆట ఆడినా గానీ, ఇంకా ఏదో మ్యాజిక్ జరగాలి, వండర్ జరగాలనే అవకాశమే తప్పించి, ఇలాంటి సిట్యుయేషన్‌లో డెఫినిట్‌గా వీళ్ళు బయటికెళ్ళడమే అనేదే ఏకైక సొల్యూషన్ అయితే నాకు అనిపించుండే. అదే జరుగుతుంది మెయిన్‌గా. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి ఫ్యాన్ బేస్ రావడము, వీళ్ళకి లేకపోవడము, వీళ్ళు ఎక్కడనో కొంచెం తగ్గడము. తనకి రిజల్ట్ ఏందంటే వీళ్ళు బయటకొచ్చిన నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఈ సాటర్‌డే ఎపిసోడ్‌లో బయటకొచ్చేసింది నిఖిల్ నాయర్. రేపటి సండే ఎపిసోడ్‌లోకొచ్చేది
మన గౌరవ్. సో, గౌరవ్ అయితే నెక్స్ట్ అంటే సండే ఎపిసోడ్‌లో తను ఎలిమినేట్ అయిపోతుండు. సో, దీనితోటైతే ఫైర్ స్టార్మ్స్ కథ సమాప్తం అయిపోద్ది. ఇదైతే మొత్తానికి ఈరోజు మన సాటర్‌డే ఎపిసోడ్ రివ్యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.